గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైరెక్షన్లో ఒక ప్రాబ్లం చూద్దాము. ఏ ఈజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఈస్ట్ టువర్డ్స్ ఫస్ట్. ఎట్ సైడ్ ఉన్నాడు? ఈస్ట్ సైడ్ తిరిగి ఈస్ట్ సైడ్ ఫేస్ చేశాడు. ఫస్ట్ హీ టర్న్స్ 100 degrees క్లాక్ వైజ్ అండ్ దెన్ 145 degrees యాంటీ క్లాక్ వైజ్. విచ్ డైరెక్షన్ ఏ ఈజ్ ఫేసింగ్ నౌ? సో ఫస్ట్ ఏ డైరెక్షన్లో ఉన్నాడన్నాము? ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడని చెప్పాం, అవునా? ఓకేనా, ఏ అనేవాడు ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు? ఫస్ట్ హీ టర్న్స్ 100 degrees క్లాక్ వైజ్. సో 100 degrees అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇది 90 degrees అవుతుంది. మరి 100 degrees అంటే ఇంకొక 10 degrees అనుకోండి, ఇది 100 degrees. ఓకేనా, ఫస్ట్ హీ టర్న్స్ 100 degrees క్లాక్ వైజ్ అండ్ దెన్ 145 యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ ఇది వచ్చేసి 90. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ 100 అయిపోయింది, 145 అన్నాడు కాబట్టి ఇక్కడ హాఫ్ వర్క్ అనమాట. ఓకేనా, సో ఇట్లా ఇక్కడ వరకు మొత్తం ఎంత అవుతుంది అంటే 145 degrees. ఇది 45 కలిపితే ఇంకొక 90 degrees అయిపోతుంది, 45. ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు 145 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి ఇది ఈస్ట్ డైరెక్షన్ కదా, మరి ఇది వచ్చేసి ఏ డైరెక్షన్ అవుతుంది? సౌత్ అవుతుంది. ఇది ఏమవుతుంది? నార్త్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నాడు? 145 degrees యాంటీ క్లాక్ వైజ్ అన్నాడు కాబట్టి ఇగో ఇక్కడ నుంచి 145 degrees ఇటు ఈ డైరెక్షన్లో ఉన్నాడు అనమాట. మరి ఇది ఏ డైరెక్షన్ అంటే నార్త్ ఈస్ట్కి మధ్యలో కాబట్టి నార్త్ ఈస్ట్ అనమాట. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, సో థ్యాంక్ యూ.